హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో సెక్యూరిటీ కంట్రోల్ ఎలా సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను టాలీ వాల్యూడ్ పాస్వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనము టాలీలో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మన ఓన్లీ టాలీ వాల్యూడ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మాత్రమే ఎలా సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ సెక్యూరిటీ కంట్రోల్ అంటే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనమాట. మనం టాలీలో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఎలా సెట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆల్టర్ చేసుకోవాలి, మనకు అవసరం లేకపోతే దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అవైలబిలిటీ ఉంటాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలనుకుంటే తిరుపతిలో మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. సో మీరు జిఎస్టీ కానీ టీడీఎస్, టీసీఎస్, టాలీ ఫ్రైము బేసిక్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాము. సెక్యూరిటీ కంట్రోల్. మనం టాలీ ఫ్రైమ్లో సెక్యూరిటీ కంట్రోల్ ఎలా సెట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి, డిలీట్ చేయాలో నేర్చుకుందాము. టాలీ ఫ్రైమ్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. మీరు ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసేసిన తర్వాత కావాలన్నా యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనేది సెట్ చేసుకోవచ్చు. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొత్త కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు సెట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎలా? సో ఇక్కడ కంపెనీ పైన క్లిక్ చేయండి, క్రియేట్ తీసుకోండి. సో క్రియేట్ తీసుకున్న తర్వాత కంపెనీ నేమ్ ఇమ్మంటుంది. సో యువర్ కంపెనీ నేమ్, మీ కంపెనీ నేమ్ టైప్ చేయండి. డెల్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. అడ్రస్ టైప్ చేసుకోండి. అడ్రస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ చూడండి. స్టేట్ దగ్గరకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వస్తున్నాయి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ నెంబరు, సో టెలిఫోన్ నెంబర్ కూడా టైప్ చేసుకోండి. మొబైల్ నెంబరు, సో ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్, వెబ్సైట్ కూడా వేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఆటోమేటిక్గా మన ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసేసుకోండి. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం ఏ కంట్రీ తీసుకున్నామో దాన్ని బట్టి బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను సెక్యూరిటీ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లేదు ఆప్షను. బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేసుకోండి. F12 కాన్ఫిగర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ఎనేబుల్ చేసుకోండి. ఎస్ అని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు అడిషనల్ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఎస్ అని ఎనేబుల్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఎస్ అని ఇవ్వండి. ఇచ్చిన వెంటనే యూజర్ నేమ్ అడుగుతుంది. సో అంటే మనం యూజర్ నేమ్ టైప్ చేసుకోవాలి. నేను యువా అని టైప్ చేస్తున్నా. పాస్వర్డ్ అడుగుతుంది 123. రిపీట్ చేయాలి పాస్వర్డ్ 123. అంటే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఇవ్వచ్చు. సో మనము ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందాం. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనం కరెన్సీ ఇన్ఫర్మేషన్ కూడా ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి కరెన్సీ ఫ్యూచర్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో మన కంపెనీ సేవ్ అయిన వెంటనే మనకి చూడండి కంపెనీ యాక్చువల్గా మనము సెక్యూరిటీ కంట్రోల్ అనేది యూజ్ చేయకపోతే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఆ కంపెనీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ వేస్తేనే కంపెనీ ఓపెన్ అవుతుంది సో 123 ఇచ్చాను. చూడండి కంపెనీ ఓపెన్ అయిన వెంటనే F12 కాన్ఫిగరేషన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్గా మీరు ఏ ఫ్యూచర్స్ యూజ్ చేస్తారో, ఏ చాప్టర్ యూజ్ చేస్తారో వాటిని ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సేవ్ చేస్తున్నా. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు డెల్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. దీనికి యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఈ కంపెనీని షట్ చేసేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాము. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
మనం కంపెనీని షట్ చేయాలి అంటే టైటిల్ బార్లో ఆల్ట్ కే షార్ట్ కట్కి కంపెనీ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ షట్ కంపెనీ తీసుకోండి. షట్ షార్ట్ కట్కి కంట్రోల్ F3 ప్రెస్ చేశాను. ఏ కంపెనీని షట్ చేయాలా అని అడుగుతుంది. డెల్ లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ కంపెనీని నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే కంపెనీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ తీసుకుంటున్నాను. సెలెక్ట్ కంపెనీ. సో మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే అవుతాయి. మన కంపెనీ నేమ్ టైప్ చేసుకోండి. డెల్ లిమిటెడ్. చూడండి మన నేమ్ అనేది కనపడుతుంది. మనం సెక్యూరిటీ కంట్రోల్ ఇచ్చినప్పుడు మన కంపెనీ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ వేస్తేనే ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసాను, తిరిగి ఓపెన్ అయ్యింది మన కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలంటే కంపెనీ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ టైప్ చేయండి. న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ ABCD అని ఇచ్చాను. కన్ఫర్మ్ అడుగుతుంది. ABCD టైప్ చేశానండి. చూడండి పాస్వర్డ్ చేంజ్ చేసేసా. మళ్ళీ మనము చేంజ్ చేసిన పాస్వర్డ్ తీసుకున్నదా లేదా చూడాలంటే ఒకసారి కంపెనీని షట్ చేసి సెలెక్ట్ చేసుకుందాం. సో కంపెనీ క్లిక్ చేశాను. షట్ కంపెనీ డెల్ లిమిటెడ్ కంపెనీని షట్ చేసేసా. మళ్ళీ కంపెనీ క్లిక్ చేసి సెలెక్ట్ కంపెనీ. సెలెక్ట్ కంపెనీ డెల్ లిమిటెడ్ చూడండి సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తాను. చూడు ఓపెన్ అవ్వట్లా. మనం చేంజ్ చేసిన న్యూ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ABCD చూడండి ఓపెన్ అయిపోయింది. సో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు అనుకుంటే వాటిని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కంపెనీకి వెళ్ళండి. టైటిల్ బార్లో కంపెనీ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఆల్టర్ తీసుకోండి. ఆల్టర్ తీసుకున్న తర్వాత ఏ కంపెనీనో ఆల్టర్ చేయాలి అని అడుగుతుంది. డెల్ లిమిటెడ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా దగ్గర నో పెట్టేస్తున్నాను. కరెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ABCD అని ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. సో నేను పాస్వర్డ్ అనేది డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి ఈ కంపెనీని షట్ చేసి సెలెక్ట్ చేసుకుందాము. పాస్వర్డ్ ఉందా లేదా డిలీట్ అయిపోయిందా అని మీకు తెలుస్తుంది. కంపెనీ క్లిక్ చేసుకొని షట్ కంపెనీ తీసుకుంటున్నా. షట్ అయిపోయింది కంపెనీ. మళ్ళీ మనం ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కంపెనీ క్లిక్ చేసుకొని సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేసుకొని మన కంపెనీ నేమ్ ఏంటి ఇప్పుడు డెల్ లిమిటెడ్ కదా, చూడండి తీసుకున్నాను. మనం పాస్వర్డ్ ఏం అడగల, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం కంపెనీని క్రియేట్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ కంట్రోల్ అనే ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, యూజర్ ID పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేకపోతే మీకు ఎలా దాన్ని ఆల్టర్ చేసుకోవాలి, యూజర్ ID పాస్వర్డ్ అంటే సెక్యూరిటీ కంట్రోల్ని ఎలా తీసేయాలి, సెక్యూరిటీ కంట్రోల్ని ఎలా డిలీట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మనం పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ చేంజ్ చేసి న్యూ పాస్వర్డ్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్యూరిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కంపెనీ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ యూజర్ ID పాస్వర్డ్ ఇవ్వడం వల్ల వేరే వ్యక్తులు మీ కంపెనీ డేటాను, మీ కంపెనీలో ఉండే డేటా ఓపెన్ చేయలేరు. టాలీ ఫ్రైమ్లో మీ కంపెనీని ఓపెన్ చేయలేరు. వాళ్ళు ఎటువంటి ఆల్టర్ కూడా చేయలేరు. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మనకి టాలీ ఫ్రైమ్లో టాలీ వాల్యూట్ ఒకటి, సెక్యూరిటీ కంట్రోల్ రెండు విధాలుగా మనం పాస్వర్డ్స్ ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. టాలీ వాల్యూట్ ఎలా సెట్ చేయాలి అని లాస్ట్ క్లాస్లోనే వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు యూజర్ యాక్సెస్ కంట్రోల్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.